ఈరోజు దేవుని హెచ్చరిక 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. ఈ కీర్తన రాజైన దావీదు రాశారు. దేవాది దేవుని పట్టణాన్ని గూర్చి, దేవుని ఇంటిని గూర్చి, దేవుని నివాసమును గూర్చి ప్రవచించిన ప్రవచనంగా ఇది మనకు కనిపిస్తుంది. ఒక అధికార గృహంలో నివసించే వారిలో ఏ ఒక్కరు నమ్మకస్తులుగా లేకపోయినా వారిని బట్టి ఆ గృహంలో సరైన సాక్ష్యం, భద్రత, శాంతి, నెమ్మది, సంతోషం వారికి ఉండదు. దేవుని ఇంటిని గూర్చి ఈ వచనంలో మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మోసాన్ని గూర్చి ఆదాము హవ్వలను ఆదికాండంలో వారిని దేవుడు ప్రశ్నించినప్పుడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని హవ్వను అడిగినప్పుడు, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని సమాధానం ఇస్తుంది హవ్వ. మోసపుచ్చువారు ఉంటే మోసపోవడం ఖాయం. కనుక దేవుడు మోసము చేయువాడు, మోసగాడైన అపవాదితో కలిగి మోసగించువాడు నా ఇంటిలో నివసింపరాదని తెలియజేస్తున్నాడు. మోసగించువాడు ఉపయోగించే వాడే ఒక ఆయుధం ఒకే ఒకటి, అదే అబద్ధం. అందుకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, అబద్ధికులందరూ అగ్నిగొంధకములతో మండుగుండములో నరకములో పాలు పొందుదురని రాయబడింది. ప్రకటన గ్రంథమే 22వ అధ్యాయం 15వ వచనంలో కూడా అబద్ధాన్ని ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపటనుంటారని రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడని దేవుని పరలోక రాజ్యానికి వచ్చి రాయబడింది. కీర్తన గ్రంథం 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని ఆ అర్హతను గూర్చి దావీదు రాస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 1 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనంలో, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడునై ఉండుట ఆవశ్యము అని చెబుతాడు. దేవుని పిల్లలు, తన పోలికలో తాను సృజించిన మనుష్యులు దేవునితో నిరంతరం ఉండాలని ఆయన ఆశ. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి అని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నానని తండ్రిని యేసు ప్రభువారు వేడుకుంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును అని ప్రభు వాగ్దానం శిష్యులతో చేస్తారు. మోసము చేసి యేసు ప్రభుని ప్రధాన యాజకులుగా ఆయనను సిలువ వేసి చంపుటకు చూస్తున్న వారికి 30 వెండి రూపాయలకు ముద్దు పెట్టుకుని యేసును అప్పగించిన యూదా ఇస్కరియోతు యొక్క అంతము ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు దేవునితో నిరంతరము ఉండుటకై ఏర్పరచుకున్న అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నట్లు మనం గమనిస్తాం. ఎలియా ప్రవక్త తరువాత ఎలీసా శిష్యుడుగా 2 అంతల అభిషేకాన్ని దేవుని నుండి పొందుకున్నట్లు రాజుల గ్రంథంలో మనం కార్యాలను, పరిచర్యను ఎలీషాది మనం గమనిస్తాం. కానీ నమ్మకస్తుడు కానీ ఎలీషా శిష్యుడు గెహాజీ 4 అంతలు అభిషేకాన్ని పొందుకోవలసిన వాడుగా, గొప్ప కార్యాలు, పరిచర్య చేయవలసిన వాడుగా ఉన్నప్పటికీ నమ్మకస్తుడు కానందువలన, మోసగించినందువలన కుష్టు వ్యాధిని పొందుకొని నాశనమైనట్టు 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తాం. అపోస్తలుడైన పౌలు, అలాగే అపోస్తలుడైన పేతురు దినాల్లో క్రొత్త నిబంధన ఆరంభ పరిచర్యలో పేతురు వద్దకు అననీయ సప్పీరాలు వచ్చి మోసగిస్తూ నమ్మకస్తులు కాని ఆ కుటుంబాన్ని వీరు దేవుని ఉగ్రతకు లోనైనట్టు ఇద్దరూ అపోస్తలుల పాదాల యొద్ద
మరణించినట్లు మనం గమనిస్తాం. దేవుని మహా ఇంటిలో దేవునితో కలిసి నిరంతరము నివసించు వారమైన మనము మోసగించువారముగా మోసగాళ్లుగా ఉండరాదని, తన ఇంటి అబద్ధములాడువారు నా కన్నుల ఎదుట నివసింపడు అని ఈ ధ్యాన వాక్యం ద్వారా గ్రహిస్తాం. నీతిని ప్రేమించి జరిగించువారముగా నిరంతరము ఆయన ఇంటిలో జీవించు భాగ్యము ఆయన అనుగ్రహించునుగాక. మోసగాడని పేరు మోస్తున్న యాకోబు కూడా ఆ దినాన ఒంటరిగా దేవునితో ప్రార్థనలో పోరాడి, ఇశ్రాయేలుగా దేవునితో పోరాడి గెలిచినవాడుగా దేవుని జనాంగముగా ఈ భూమి మీద జీవించినట్లు మనం గమనిస్తాం. ఆయనతో ఉండే భాగ్యం ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.